ధనుస్సు రాశి వారికి 14, 15, 16వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి ఒక్క 10 నిమిషాలు వీడియో విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీకు తెలిసేటటువంటి విలువైన సమాచారం ఎంతో ఉంటుంది. దీన్ని బట్టి మీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీ జీవిత పరంగా మీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని తెలిసి కొన్ని తెలియక, తెలిసి తెలియనట్లుగా కొన్ని ఇలాంటివి చేసుకొని ఏంటంటే కొంత మంచి జరుగుతుంది, అంతకన్నా ఎక్కువ చెడు కూడా జరుగుతుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు అసలు ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అలాగే మీ జాతక పరంగా నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నరదిష్టి నుంచి బయటపడటానికి కూడా కొన్ని సులువైనటువంటి పరిహారాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడి పూర్తిగా వినేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ధనుస్సు రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, నష్టాలను, సమస్యలను, కన్నీళ్లను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అయినా సరే వీరేంటంటే ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పని వ్యక్తులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ధనుస్సు అంటే మనకు బాణం గుర్తు అనమాట. అంటే బాణము వేసేటప్పుడు ఎట్లాగైతే గురి చూసి బాణం మనమైతే కొట్టాలి అని అనుకుంటామో అలాగే ఈ ధనుస్సు రాశి వారి యొక్క టార్గెట్స్ అనేవి అలా ఉంటాయి అన్నమాట. వీరు ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో బాధ్యతగా ఆ పని గనక వీరు ఒక పని గనక వీరికి ఎవరన్నా అప్పచెబితే ఆ పని అనేది ఫెయిల్ అవ్వటం అనేది ఉండదు. ఆ పని అనేది గురి తప్పటం అనేది ఉండదు. అంటే అంత శ్రద్ధ పెట్టి, అంత ప్రాణం పెట్టి చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా వీరికి ఆ చిన్నప్పటి నుంచే ఆ జీన్స్ పరంగా అలా వచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా. ఈ శ్రద్ధ, బాధ్యత ఇలాంటివన్నీ కూడా. అలాగే ఈ ధనుసు రాశి వారి విషయానికి వస్తే తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే వీరి చిన్న విషయాల గురించి ఇట్లా ఆలోచించరు. వీరి ఆలోచన విధానం ఏంటంటే పెద్ద రేంజ్లో, అంటే బాగా సంపాదించాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటటువంటి నలుగురితో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా వారికి సమానంగా ఉండే వాళ్ళతో కూర్చొని మాట్లాడటం అనేది జరిగిద్ది. అలాగా వీరి మాటలు అవ్వచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, వీరి జీవితానికి ఉపయోగపడేవి, వీరి జీవితంలో మంచి దారిలో పోయేవి ఇలాంటి వాటికే ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా వీరు సమయం వృధా చేయటము, పనికిరాని ఆలోచనలు చేయటము, టైంపాస్ వ్యక్తులు మాత్రం కాదు అని ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీరు ఎదుటి వారికి కూడా సలహాలు, అంటే మీరు జీవితంలో బాగుపడండి, మీరు మంచిగా ఉండాలి అని చెప్పి ఒక వ్యక్తి బాగుపడేలాగా వీరి సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే మనం బాగుపడకపోయినా పర్వాలా, కానీ పక్కనోడు మాత్రం నాశనం అవ్వాలి అని చెప్పేసేసి పైకి మంచిగా సలహాలు ఇస్తున్నట్లుగానే వారి సలహాలు ఎలా ఉంటాయంటే ఎదుటి వారిని ఎక్కడో ఒక చోటైనా దెబ్బ తీసేలా ఉంటాయి. కానీ ధనుస్సు రాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా ఎదుటివారికైనా సరే ఎవ్వరి చెడును కూడా మనసులో కోరుకోరు. అందరూ బాగుండాలనుకునే కోరుకునే వ్యక్తులు అన్నమాట. ధనుస్సు రాశి వారి గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. మనలో ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. ఇట్లా ఏంటంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అనమాట. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవ్వచ్చు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ అన్ని రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం అనేది తప్పకుండా గురువు గారి ద్వారాగా దొరుకుతుంది. అలాగే మీకు ఏదన్నా శుభకార్యాలు కావాలన్నా గురువు గారిని సంప్రదించవచ్చు. గురువు గారు చాలా మంచివారు. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పినట్లు చేసి ఆ సమస్య నుంచి బయటపడి సంతోషంగా ఉండటం అనేది జరిగింది. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా గురువుగారికి కాల్ చేయండి.
ఇక ధనుస్సు రాశి వారి విషయానికి ఏంటంటే అండి, జీవితంలో అంటే వీరు ఉన్నత శిఖరాలకి ఎక్కేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అవమానాలు, నిందలు, వీరు చెయ్యని తప్పులకు కూడా వీరు చేశారు అని చెప్పి అన్నీ తెలిసి కూడా బయటికి చెప్పినా కూడా చెల్లక తలదించుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి సమయం మనది కానప్పుడు మనం మాట్లాడినా కూడా చెల్లనప్పుడు ఏంటంటే మన మౌనంతో మనం ఏమి చేయకపోయినా కూడా తప్పు చేసిన వారిలాగా తలదించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి టైం అప్పుడు ఏంటంటే ఇలా ఈ ధనుస్సు రాశి వారికి ఇలాంటి అవమానాలు ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి. అది చిన్న విషయం అవ్వచ్చు, బయట పెద్ద విషయాలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇట్లా ఎక్కడైనా సరే ఇలాంటివి చాలా ఫేస్ చేసి ఉన్నారు. కాబట్టి వీరి మనసు ఏంటంటే జీవితంలో ఒక మంచిగా ఎదగాలి, మాకు డబ్బు అనేది లేకపోవటమే కదా ఇన్ని అవమానాలకు మేము కారణమయ్యాము, లేదా మాకు కూడా డబ్బు ఉంటే మాకు కూడా అంటే జనం మమ్మల్ని కూడా గౌరవించేవాళ్ళు, మేము చెప్పినట్లుగా వినేవాళ్ళు, ఇలా మేము ఒకరి కింద తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఎంతటితోనన్నా ఆపేసేయాలి, మా తరంతోనైనా ఆపేసేయాలి, మేము పడ్డట్లుగా మా వెనక తరాలోళ్ళు ఇలాంటి బాధలు అనేవి పడకూడదు అని చెప్పేసి ఒక మంచి పట్టుదలతో చేసేటటువంటి పనుల్లో శ్రద్ధ పెంచుకోవటము, డెవలప్మెంట్ పెంచుకోవటము, తెలివితేటలు పెంచుకోవటము, పనికిరాని ఆలోచనలు అంటే గతంలో కొంచెం ఎక్కువగా ఫ్రెండ్స్తో మాట్లాడటము, సరదాగా టైం పాస్గా అటు ఇటు తిరగటము, ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే జీవితం అంటే ఇది కాదు, సరదాలు కూడా అవసరమే, కానీ మనకెప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే అలాంటివి చేసుకోవాలి. కానీ జీవితాన్ని బాధ్యతగా తీసుకుంటేనే మనం సమాజంలో మంచిగా ఎదగగలుగుతాము, ఇలాంటి సమస్యల నుంచి బయటపడగలుగుతాము అన్నటువంటి సూత్రాన్ని తెలుసుకొని చాలా వరకు కూడా ఈ ధనుస్సు రాశి వ్యక్తుల్లో మార్పు రావటం అనేది జరిగింది. ఇప్పుడేంటంటే వీరికి బాధ్యత, కుటుంబము మంచిగా ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడకూడదు, మన అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మన శక్తికి మించినటువంటి ప్రయత్నం మనం చేద్దాము, భగవంతుడు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదం భగవంతుడిస్తాడు అని చెప్పేసి వీరు చాలా వరకు కూడా మారి జీవితంలో ఒక సక్సెస్ వైపుకు అడుగులు వేశారని చెప్పుకోవచ్చు. వీరిలో కొంచెం అంటే 30 సంవత్సరాల లోపు వాళ్ళు అవ్వచ్చు, అలాంటి వాళ్ళు ఏంటంటే తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు అనేవి చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఎవ్వరికి కూడా ఒకళ్ళు చెప్తే మారరండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అనుకునే మాట ఏంటంటే మాకన్నీ తెలుసు, ఒకళ్ళు చెబితే ఇనే స్టేజ్లో మేము లేము, మాకు తెలియకుండా మేమేమి చేయటం లేదు, మాకన్నీ తెలుసు 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 అంటానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, బురదలో కాలేస్తూ ఉంటారు. అలా ఏంటంటే వారికి అనుభవం ఎక్కడ ఇద్ది, అలా ఎప్పుడు చేయకూడదు అని అంటే బురదలో ఒక 10 సార్లు 20 సార్లు కాలు పెట్టిన తర్వాత దాన్ని కడుక్కునేటప్పుడు ఉండే బాధ ఉంటుంది చూసారా, అప్పుడు అలాగ వాళ్ళకి ఏంటంటే అనుభవం అవ్వాలి. అది ఎవ్వరు చెబితే ఎవ్వరు ఏ మనిషి కూడా భూమి మీద వినరు. అలా ఎవరంతటా వారు తెలుసుకొని అనుభవం అయ్యి దాని తాలూకా బాధ అనుభవించిన తర్వాత రెండోసారి అలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా ఉంటారు. అంతేకాని అంటే తల్లి బిడ్డలకని అంటే పెద్దవాళ్ళు చెబుతూ ఉండటం ఇలాంటివన్నీ సహజం, వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు చెబుతారు. కానీ చెప్పటం వాళ్ళ ధర్మం, వినకపోవటం వీళ్ళ కర్మం. అట్లా వినేవాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారు, ఎక్కువ శాతం వినని వాళ్ళే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే అనుభవాల ద్వారాగా మార్పులు చేర్పులు అనేవి జరిగి వీళ్ళే మళ్ళీ చివరికి ఎదుటి వారికి సలహాలు ఇచ్చే అంత స్థాయికి ఎదుగుతారనమాట. మంచి మార్పు అనేది వచ్చిద్దనమాట. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు జీవితంలో తీసుకునేటటువంటి నిర్ణయాలకు ఎటువంటి దిగులు అనేది లేదు. పడతారు, ఖచ్చితంగా కింద పడతారు, అంతకంత స్పీడ్తో పైకి లెగుస్తారు. కాబట్టి వీరు జీవితాన్ని అంటే నలుగురు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు అనే స్టేజ్లో ఈ ధనుస్సు రాశి వారు నిలబడతారు. కానీ ఎప్పుడూ కూడా ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచి దేహి అనేటటువంటి పరిస్థితిని మాత్రం వీళ్ళు తీసుకొచ్చుకోరు. ఈ 3 రోజులు వీళ్ళు బాగా బిజీగా ఉంటారు. ఈ బిజీకి తగినటువంటి డబ్బును కూడా వీరు చూడగలుగుతారు. సంపాదన పరంగా మార్గాలు తెలుసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తే ఏమొచ్చిద్ది, ఏ పని చేయకపోతే ఏంటి, ఖాళీగా కూర్చుంటే ఏంటి అని ఇలాంటివి తెలుసుకున్నారు వీళ్ళు. తెలుసుకొని చాలా వరకు కూడా వీళ్ళేంటంటే చాలా వరకు డబ్బు విలువను తెలుసుకొని అలా కష్టపడటం అనేది నేర్చుకున్నారనమాట. ఆ కష్టానికి తగినట్లుగా వీళ్ళ తెలివితేటలను పెట్టుబడిగా పెట్టినందుకు
గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి. రుణ బాధలన్నీ కూడా తగ్గిపోయాయి. అంటే ఏదన్నా అప్పులు, చేబొదులు ఇలాంటివన్నీ తీసుకోవటం ఎంత పెద్ద గొప్పోళ్ళకైనా సహజమేనండి. అలాగే వీరు కూడా ఎవరి దగ్గరన్నా ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, బంధువుల దగ్గర అవ్వచ్చు డబ్బు తీసుకోవటం అప్పుగా, మళ్ళీ ఆ డబ్బును నిదానంగా ఇప్పుడు తీర్చుకోవటం ఇలాంటివనేవి జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి, తెలివితేటలు పెరిగాయి. చాలా వరకు కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మెదలాలో వీళ్ళు బాగా తెలుసుకున్నారు. జనాలు నేర్పినటువంటి గుణపాఠాలు వీళ్ళు బాగా నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలం నేర్పిన పాఠాల కన్నా జనాలు నేర్పిన పాఠాలు ఉంటాయి చూడండి, అవి బాగా మనుషులకు అంతుపడతాయి అన్నమాట. ఎందుకంటే అంత గొప్పగా బాధ పెట్టడం అనేది జనానికి బాగా తెలుసు అనమాట. అలాగే ఈ 3 రోజులు మీరు ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. కానీ ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త తప్పనిసరి. అంటే హెల్మెట్స్ పెట్టుకోవటము, సీట్ బెల్ట్ పెట్టుకోవటము, అంటే కారుల్లో, బండుల్లో ఇట్లా వెళ్ళేటప్పుడు నిదానంగా డ్రైవ్ చేయటము. ఏదన్నా అంటే ఒక గంట ముందు ఆ టయానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక గంట ముందు నుంచే బయలుదేరి వెళ్ళటము, టెన్షన్ లేకుండా ఉండటము, ప్రశాంతంగా ఉండటము ఇట్లాంటివి చేసుకోవాలి. అలాగే ఎంత పని ఉన్నా సరే మీ తిండి, నిద్ర అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. లేదంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి, గమనించుకోండి. చిన్న తలనొప్పి అవ్వచ్చు, ఒక మైగ్రేన్ తలనొప్పి, కాళ్ళు నొప్పులని, మెడ నొప్పులు, కండరాలు నొప్పులు, భుజాలన్నీ నొప్పులు, బద్ధకంగా ఉండటము, ఏ పని మీద ఆసక్తి లేకపోవటము, చిరాకుగా ఉండటము, పని చెయ్యాలి అని అనుకొని మళ్ళీ చేయలేక ఆగిపోవటం అవ్వచ్చు. ఇట్లాంటివి ఏంటంటే మీ పరంగా ఎక్కువగా ఉంటున్నాయి. నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడటం కోసం తప్పకుండా మీరు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకోండి. అలాగే మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాస్తో నీటిని తీసుకొని ఆ గాజు గ్లాసులో ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి, నిమ్మకాయని తీసుకొని ఒక అరచెక్క వేసేసి, అందులో ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగాయి, ఒక యాలుక్కాయి వేసేసి, దాని మీద ఏంటంటే మనకి ఇది దీపం ఉంటుంది కదండి, ఒత్తి అంటే ప్రమిదికి నూనెలాగా రాసేసి, ఒత్తి 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిలాగా వేసేసి, దానికి నూనె రాసేసి ఆ నీటి మీద మీరు దీపంలాగా వెలిగించండి. మనకు ప్లాస్టిక్ గ్లాస్ అడుగు కట్ చేసేసుకొని దానికి హోల్ లాగా చేసేసి, ఈ దీపారాధన నూనెలో ముంచినటువంటి ఒత్తి అందులో పెట్టి ఆ నీటి మీద ఈ ఒత్తిని వెలిగించాలి. ఏది గ్లాసులో నీళ్లు పోసేసి, ఉప్పు, అలాగే ఒక నిమ్మకాయ సగం బద్ద, ఒక యాలుక్కాయి, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగం వేసేసి, ప్లాస్టిక్ గ్లాస్ అడుగు కట్ చేసేసి దానికి హోల్ లాగా పెట్టేసేసి, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా వేసేసి దాని మీద దీపం వెలిగించి మీ ఇంటి ఈశాన్యం మూలన గనక పెట్టినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంట్లో తిరిగే కారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అది ఒక రాత్రి అంతా కూడా అలా పెట్టేసేసేయాలి. ఇది మీరు వచ్చేటప్పటికి మంగళవారం కానీ, శనివారం కానీ, ఇలాంటి రోజుల్లో ఆదివారం అయినా చేసుకోవచ్చు. ఇలాంటి రోజుల్లో చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని దూరంగా ఏదైనా డ్రైనేజీ కాలువలో కానీ, చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి. ఇంట్లో ఉన్న చెడు మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేసిద్ది. ఎందుకంటే ఇరుగు పొరుగు వారి చూపులు, ఎదురింటి వారి ఏడుపులు అవ్వచ్చు, బంధువులు కూడా మన బాధలు మనం పడుతుంటే ఎప్పుడు కూడా మనకేంటంటే బ్రహ్మాండంగా ఉంటున్నామని చెప్పేసి ఒక నెగిటివిటీతో చూస్తారనమాట. కాబట్టి అలాంటివన్నీ పోతాయి. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసేటప్పుడు ఒక లవంగం వేసుకుంటే మీకు కష్టాల సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి. కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని రండి. చాలా వరకు కూడా చెడు శక్తులన్నీ కూడా పోతాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కాస్త విభూదిని ధరించటము, ఇట్లాంటి నియమాలు పాటిస్తే మీకు బాగుంటుంది. రాళ్ళ ఉప్పుతో, నల్ల ఆవాలతో ఇలాంటి వాటితో దిష్టి తీసి వేసుకుంటే మీకు చాలా వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి విద్యార్థులు కూడా ఒక మంచి స్థాయిలో ఎదగగలుగుతారని చెప్పుకోవచ్చు. వివాహం కాని వారికి మంచిగా వివాహాలు అయ్యే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. ప్రేమికులకు బాగుంటుంది. ఇష్టమైన వారితో ప్రేమగా మాట్లాడే అవకాశం ఉంది. సంతోషంగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఈ 3 రోజులు ఏంటంటే మీరు డబ్బు ఎవరి చేతికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు. అప్పులు ఏదన్నా ఉంటే అడగటం మానేసేసేయండి. ఫస్ట్ ఉన్న దాంట్లో సర్దుకుంటా వెళ్ళిపోతే
అంటే సంపాదన పెరిగే మార్గాలు చూసుకోండి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు చూసుకుంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. సంతానం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు. అర్థమైంది కదండి ఈ 3 రోజులు మీకు ఏంటి, ఎలా ఉంటుంది అనేది. 3 రోజులైతే అనుకూలంగా ఉంది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది ధనుస్సు రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ధనుస్సు రాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయటం వలన మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.